చేబ్రోలు భాస్కర్, వయసు 44 సంవత్సరాలు, డోర్ నంబర్ 16-3-60, సాలిపేట, తెనాలి, ఏపీ. 20-10-2022న వారు స్వయంగా వ్రాసిచ్చిన అనుభవం. నేను 1994 సంవత్సరంలో తెనాలి కొత్తపేటలోని శ్రీనివాస కామర్స్ కాలేజీలో ఇంటర్మీడియట్ సిఈసి గ్రూప్లో చేరాను. ఆ కాలేజీ ప్రాంగణంలోనే సద్గురు శ్రీ సాయినాథుని శరద్బాబూజీ గారి ఆశీస్సులతో ప్రారంభించబడిన సాయిబాబా సత్సంగం ప్రతి ఆదివారం 3 గంటల నుండి 5 గంటల వరకు నిర్వహింపబడేది. నేను ఆదివారం సత్సంగానికి వెళుతూ ఉండేవాడిని. మొదటిసారిగా నేను సాయిబాబా మరియు శరద్బాబూజీల చిత్రరాజాన్ని సత్సంగంలోనే దర్శించుకున్నాను. ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు తర్వాత నేను మా నాన్నగారి వ్యాపారంలోనే కొనసాగాను. అయినా ప్రతి ఆదివారం మధ్యాహ్నం జరిగే సత్సంగమునకు వెళ్ళేవాడిని. నా మొట్టమొదటి షిరిడీ సందర్శనం 1998 సంవత్సరంలో నాకు తెలిసిన వారు షిరిడీ బయలుదేరుతున్నారు. వారిలో ఒకరు షిరిడీ ప్రయాణానికి ఆగిపోవటం వలన ఆ టికెట్ ద్వారా నేను షిరిడీ వెళ్ళడం జరిగింది. ఆ సమయంలో నాకు నేనుగా షిరిడీ వెళ్ళాలి అనే కోరిక కానీ లేదా నా ప్రయత్నం కానీ ఏమీ లేదు. పిచ్చుక కాలికి దారం కట్టి లాగినట్లు బాబా నన్ను షిరిడీకి రప్పించుకున్నారు. బాబా దర్శనంలో ఎంతో తృప్తి, ప్రశాంతత కలిగాయి. నా ఆందోళనలు తగ్గుముఖం పట్టాయి. రెండవసారి షిరిడీ సందర్శనం 2013. ఇప్పుడు షిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకోవాలి అనే కోరిక నా మనసులో బలంగా ఉంది. బాబా దయతో షిరిడీ వెళ్ళటం జరిగింది. చిత్రం ఏమిటంటే షిరిడీ నుండి తిరిగి వెంటనే మా సత్సంగానికి వెళ్ళాలి అనే నిర్ణయం బలంగా నా మనసులో ఉంది. కానీ బాబా నన్ను నాకు తెలియకుండానే 9 రోజులు షిరిడీలో ఉండేటట్లు అనుగ్రహించారు.